అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మేరాబు మెహోలెతెయగు బర్సిల్లాయి కుమారుడైన అజ్రియేలునకు కనిన ఐదుగురు కుమారులను అంటే మనవళ్ళే, వాళ్ళు డైరెక్ట్ పిల్లలు కాదు, గ్రాండ్ చిల్డ్రన్, మనవళ్ళు అయినటువంటి ఐదుగురును, కుమారులైనటువంటి ఇద్దరును, గిబెయోనియలు ఈ ఏడుగురును తీసుకొని పోయి ఆకాశముకు భూమికి మధ్యలో వారిని వేలాడదీస్తారు. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని, ఒక గోని పట్ట తీసుకొని కొండ పైన పరచుకొని కోత కాలం ఆరంభం మొదలు నుండి ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అనగా దాదాపు 3 నెలల వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వారి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకి రాకుండను వాటిని కాచుచుండగా ఏడుగురు చంపబడ్డారు. కానీ చంపబడినటువంటి ఆ వ్యక్తిలో ఒక శరీరం ఆకాశ పక్షులు తినకూడదని, రాత్రి వేళ అడవి మృగములు ముట్టకూడదని, దగ్గరికి రాకూడదని రిస్పా ఒక బండ మీద గోని బట్ట వేసుకొని అక్కడ ఉండి 3 నెలల వరకు కాపాడుతూ ఉండను. రిస్పాకి తెలుసు ఈ పిల్లలు చనిపోయారు, కానీ రిస్పా చెప్తున్న మాట, నా పిల్లలు చనిపోయినను నేను వారిని విడిచిపెట్టను, నా పిల్లలు చనిపోయినను నేను ఆకాశ పక్షులకు ఇవ్వను, నా పిల్లలు చనిపోయినను నేను అడవి మృగములకు నేను ఇవ్వను. మీరు కొందరు అనుకుంటున్నారు పిల్లలు బ్రతికే ఉన్నారని, కానీ ఆత్మీయ జీవితంలో వాళ్ళు చనిపోయి ఉన్నారు. రిస్పా ఒక ఆత్మ ఈ రాత్రి దిగి వచ్చును గాక. రిస్పా అని మాటకి అర్థమేం తెలుసా? ఆమె కాలుతున్న నిప్పే. 3 నెలల మొత్తం ఈ సహోదరి చెప్తున్న మాటయే, ఆకాశ పక్షులకు కానీ అడవి మృగములకు కానీ నా పిల్లలను టచ్ చేయడానికి నేను అవకాశం ఇవ్వను. చచ్చిపోయిందని ఊరు మొత్తం చెప్పినను, చంపారని గిబియోనీలు చెప్పినను, నేను మాత్రం విడిచిపెట్టను, నేను వారి పక్షమున నిలబడతాను. What a woman, what a person. రిస్పా ఎటువంటి వ్యక్తి? విడిచిపెట్టను నేను. హల్లెలూయా. ఒక్కరోజు కాదు, ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఒక్కరోజు అయ్యేటప్పటికే కుళ్ళిపోయిన దుర్వాసన స్టార్ట్ అవుతుంది. రిస్పా చెప్తారు, నేను వెళ్ళిపోవను. అర్థమేం తెలుసా? నీ కుమారుని జీవితం, నీ కుమార్తె జీవితం అసహ్యమై మారినను వెళ్ళిపోవద్దు, నీ అక్కడే ఉండు, దేవుడు కార్యం చెయ్య వరకు. హల్లెలూయా. నీకు దేవుడు అప్పగించినటువంటి వ్యక్తులు ఎలా మారిపోయినను వారి పక్షమున నీవు నిలబడు. నీ యోనాలాగా మారవద్దు. నీవు మొరబెడతా ఉండు. వారు నిన్ను వ్యతిరేకించినను మొరబెడతా ఉండు, వారిని హింసించినను మొరబెడతా ఉండు, వారిని సహోదరులను చంపినను మొరబెడతా ఉండు. జవాబు వస్తుంది. విడిచిపెట్టి పారిపోతున్న వాళ్ళు అనేకులు ఉండవచ్చు. Do not give up on them. Keep interceding. Keep watching over. కావలి కాయటకు దేవుడు నిన్ను పిలిచి ఉంటే నీ కావలి కాస్తూనే ఉండు. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలి వాడిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, నీ కావలి కాస్తూనే ఉండు. ఏ ఆలన్ అని ఒక దైవజనుడు ఉండరు. 1960s 1960 కాలములో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కొయర్ టీములో ఉన్నటువంటి ఒక సహోదరి స్టేజ్ నుండి పడిపోయింది. స్టేజ్ నుండి పడిపోయిన ఆమె తల ఒక రాతికి తగిలింది. తల రాతికి తగిలితే ఆమె తల నుండి బ్రెయిన్ బయటకు వచ్చింది, స్కల్ ఓపెన్ అయిపోయింది. వర్షిప్ మొత్తం ఆగింది, ఆరాధన ఆగిపోయింది. అలన్ ముందుకు వచ్చారు. వై డిడ్ యూ స్టాప్ వర్షిప్పింగ్ అని అడిగారు. మీరు ఆరాధన ఎందుకు ఆపారు? మీరు దిగి వచ్చి ఈ చనిపోయిన శవమును చూడుటయ్యా, ఆరాధించి నా దేవుని సాన్నిధ్యమును తీసుకొని వచ్చుటయ్యా, ఏది కావాలి అని అడిగారు.
పడిపోయి స్కల్ ఓపెన్ అయిపోయినటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు మరలా స్టేజ్ ఎక్కారు. అందరూ దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. అందరూ దేవుని మహిమపరచడం మొదలు పెట్టారు. అందరూ దేవుని స్తుతించుకొని మహిమపరచుకొని ఉన్నప్పుడు జరిగిన కార్యమే తెలుసా? స్కల్ ఓపెన్ అయి బ్రెయిన్ బయటకి వచ్చుంటే బ్రెయిన్ లోపలకు వెళ్ళింది, స్కల్ తిరిగి చేరింది. హల్లెలూయా. కింద పడిపోయి శవమై మారిందని అందరూ అనుకుంటే అదే సహోదరి తిరిగి నడిచి స్టేజ్ లోనికి వచ్చి దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. ఓ వి సర్వ్ ఎ లివింగ్ గాడ్. మనం జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. నీలో ఉన్న నిరీక్షణ నష్టం అయిపోకూడదు. ఆమేన్. అన్ని అయిపోయిందని లోకం మొత్తం చెప్పాలి. నో, ఇట్ ఈస్ నాట్ ఓవర్ యట్. అపవాది నిన్ను చూసి చెప్తారు, నీ ప్రయత్నం మొత్తం నీవు చేశారు, నీ బట్టి కదా సాధ్యం కాదని నీకు అర్థమైంది కదా. చెప్పాలి, నో నో, ఐఎమ్ అగైన్ గోయింగ్ టు హిస్ ప్రెసెన్స్. నేను మరలా దేవుని సన్నిధి చేరుతాను. నేను దేవుని సన్నిధి చేరుతాను. మరలా నేను ఆ బండలోనికి వెళ్తాను. యుగములకు బండ అయిన క్రీస్తు మీద ఆనుకొని ప్రార్థన కొరకున్నటువంటి తప్పపరచుకొని నేను అక్కడ గోజాడుతాను, మొరబెడతాను. నా దేవుడు ఒక కార్యం చెయ్యి వరకు. హల్లెలూయా. రోజులు పోయే కొలది రిస్పకి కనిపిస్తున్నది దుర్గంధం చేయించిపోయి, పురుగులు తినివేసి, క్రిములు తినివేసి, చేయించి అదక్కడ పడుతున్నది. ఆమె విడిచిపెట్టలా. ఆకాశ పక్షులు ముట్టకూడదు, క్రూర మృగములు రాకూడదు. వాట్ ఎ పర్సన్. ఆమె అక్కడే ఉండను. 3 months she didn't leave the scene. మనం చెప్తున్న మాటే, చాలా కాలం అయిందండి ప్రార్థన చేశాం, ఏ మార్పు లేదు. ఐఎమ్ షోయింగ్ సంబడి హూ ప్రేడ్ ఫర్ ద డెడ్ బాడీస్. హల్లెలూయా. చనిపోయినటువంటి శవములను విడిచిపెట్టని ఒక వ్యక్తి, రిస్పా, మండుచున్న అగ్ని. హలో, ఇదొక స్పిరిట్ వేరు. ఐ విల్ నాట్ గివ్ అప్. I will not give up. I will not give up. విడిచిపెట్టకుండా పోరాడుతున్న వారి పక్షమున హల్లెలూయా నా దేవుడు దిగుతున్నారు. విడిచిపెట్టకుండా పోరాడుతున్న వారి కొరకు నా దేవుడు దిగుతున్నారు. హల్లెలూయా. ఏ రిజల్ట్ నేను చూడలేదు, కానీ ఇప్పటి వరకు ఏ రిజల్ట్ నాకు కనిపించలేదు, కానీ నేను నమ్ముతున్నానని ప్రార్థనలో పోరాడుతున్న దేవుని బిడ్డ, నీ కొరకు పరిశుద్ధాత్ముడు ఈ రోజు కార్యం చేస్తున్నారు. అందరికి చూస్తే పిచ్చి పెట్టింది ఆమెకి. ఎవరైనా ఉంటారా? ఆమె చెప్తాను, నేను ఉంటాను. లోకం మొత్తం నిన్ను దూషిస్తున్నప్పుడు కూడా చెప్పాలి, నేను నిలబడతాను. ఐ నీడ్ అ సొల్యూషన్ ఫర్ దిస్. పరిష్కారం ఏమిటో నాకు తెలియదు. ఆమెకి తెలియదు పరిష్కారం ఏమిటో. షీ డి నాట్ నో. ఏం జరగబోతున్నది ఆమెకి తెలియదు. బట్ షీ స్టేడ్ దేర్. ఫలాని కార్యం చెయ్యమని ఆమె ఎవరిని అడగల. ఆమె ఒక్క తీర్మానం తీసుకున్నారు, నేను ఆకాశ పక్షులకు ఇవ్వను, అడవి జంతువులకు నేను ఇవ్వను. somebody make that statement today. hallelujah. నా పిల్లలను, నా భార్యను, నా భర్తను, నా సహోదరి సహోదరులు ఆకాశ పక్షులకు ఇవ్వను, అడవి జంతువులకు నేను ఇవ్వను. she had a burden. ఆమె లోపల ఒక భారం ఉండను. నీకు భారం ఉందా? ఇక ఛాన్స్ లేదని చెప్పి విడిచిపెడతారా? నేను అనేకసారి చెప్పానండి, వినట్లేదని చెప్పి విడిచిపెడతారా? మై గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. నీ విడిచిపెట్టవద్దు, నీ పోరాడుతూ ఉండు. నీతో పాటు వచ్చిన వారికి కనిపించకుండా పోవచ్చు, అక్కడ నీ ఒంటరిగా ఉండవచ్చు, నిన్ను పిచ్చిదానిగా చేసి మిగిలిన వారందరూ వెళ్ళిపోవచ్చు, కానీ నీవు అక్కడే ఉండు. యు స్టాండ్ ఇన్ దట్ గ్యాప్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ యు. రిస్పాకి చెప్పడానికి, అయ్యో నా భర్త నాతో లేడే, నాకు భర్త అని వాడే లేడే, పిల్లల్ని చెదరు వెళ్ళిపోయాడు, నా పక్షమున వాదించటకు ఎవరు లేరు. ప్రార్థనలో నీ పోరాడతారా? విడిచిపెట్టకుండా నీ పోరాడతారా? నీ కొరకు కొన్ని కార్యములు జరగబోతున్నది. 3 నెలల కదలకుండా అక్కడే రాత్రి పగలు విడిచిపెట్టకుండా ఒక స్త్రీ
కుళ్ళిపోతున్న శరీరం దగ్గరే, క్షయించిపోతున్న శరీరముల దగ్గరే, వీడిపోతున్న ఎముకల దగ్గరే నాకు సుగంధ ద్రవ్యములతో కప్పటం నాకు సాధ్యం కాదు. కానీ నాకు ఒకటి తెలుసు, నేను విడిచి వెళ్ళను. ఆ వర్తమానం రాజనగరిలో, రాజభవనములో దావీదు దగ్గర చేరింది. దావీదు కుమారుడైన యేసునికి అది చేరు వరకు నీవది విడిచి పెట్టవద్దు. హల్లెలూయా. ఇక అవకాశం లేదని లోకం చెప్పినను, ఇక జరగదు అని లోకం చెప్పినను, రాజు నీ కొరకు లేస్తారు. అప్పుడు దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. స్తోత్రం. ఇదన్నీ ఎక్కడో ఉండను. ఎవరు? సౌల్ రాజు, యోనాతాన్ రాజకుమారుడు. చనిపోయిన వారి ఎముకలు రెప్పించారు. నెక్స్ట్, రాజాజ్ఞను బట్టి, రాజ ఆజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను, ఉరితీయబడిన ఈ 7 ఎముకలను జనులు సమకూర్చి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. అనాథలుగా ఉండిపోయిన వారి ఎముకలు రాజుని సమాధిలో చేరే వరకే, రాజుతో పాటు పాతి పెట్టే వరకే రిస్పా పోరాటం. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కుళ్ళిపోయింది, క్షయించిపోయింది, దుర్వాసన అయింది, ఆమేన్, క్షీణించిపోయింది, ఇక ఏది లేదు అని చెప్తున్న అదే వ్యక్తి కొరకు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధమైతే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్న ఆ బాప్టిజం అనే అనుభవంలోనికి దేవుడు తీసుకొని వస్తారని ఈ ఉదయకాలం ఆలోచన ఇస్తున్నప్పుడు అది నా ఇంటి వారి గురించే, అది నా సహోదరి గురించే, అది నా కుమారుని గురించే, అది నా భర్త గురించే, అది నా భార్య గురించేనని నమ్ముతున్న వారుంటే స్థాపింపచేయండి. మీ పక్షమున మహారాజు లేచి ఉన్నారు. ఆ కార్యం నెరవేరుతున్నది. భారముతో కూడిన ప్రార్థన నీకుంటే క్రీస్తుతో కూడా ఉన్న ఆ సమాధి జరుగుతుంది. క్రీస్తుతో కూడా సమాధి జరిగితే క్రీస్తుతో కూడా లేపబడతారు వారు. రిస్పా విడిచిపెట్టలా. నా పిల్లలు ఆకాశముకు భూమికి మధ్యలో అలా వేలాడుతున్నారు. నాకు ఒక క్వశ్చన్ ఉంది. మేరాబు నీవెక్కడే? మేరాబు 5 పిల్లలు ఇక్కడ ఉన్నారు. కొందరు అలాగనే పిల్లలు నాకు అంటారు, అంతే, భారం ఉండదు. సౌలుకు ఉపపత్నియే రిస్పా. సరి అయిన ఒక నార్మల్ వెడ్డింగే జరగల. మీకు అర్థమవుతుందా? కానీ తనకు ఒక భారం ఉంది. తనకు బిడ్డ అంటే భారం ఉంది. నీ అంగీకారం దొరకని వ్యక్తి అయినను నీకు భారం ఉంటే రిస్పాను ఈరోజు పరస్యముగా తీసుకుని వచ్చిన అదే దేవుడు, ఘనత ఇస్తున్న అదే దేవుడు రేపు నీకు ఘనత ఇస్తారు. ఈరోజు నీవు అంగీకారం లేని వ్యక్తి కావచ్చు, నీవు పత్ని స్థానం కాదు, ఉపపత్ని స్థానమే నీది. కానీ రేపు దేవుడు చెప్తారు నీ ప్రార్థన చేరింది అని. నీ ఊరు వాళ్ళ కొరకు, నీ గ్రామ వాసుల కొరకు, నీ పట్టణ వాసుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి నీకు మనస్సుంటే ప్రభు చెప్తున్నారు వారు మహారాజుతో కూడా పాతి పెట్టబడతారు. మహారాజుతో కూడా వారు తిరిగి లేపబడతారు. రిస్పా డిడ్ంట్ గివ్ అప్. రిస్పా విడిచిపెట్టలా. ఐ నీడ్ ఎ సొల్యూషన్. నాకు ఒక పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం వచ్చే వరకు నేను విడిచిపెట్టను. ఎవరో చేయాలి, ఎవరో చేస్తారులే, అదే అందరూ అనుకుంటున్నారు. ఇఫ్ నాట్ యూ దెన్ హూ? ఇఫ్ నాట్ యూ దెన్ హూ? ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్? నీవు కాకపోతే మరి ఎవరు? ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు?